నమస్తే, నేను మీ హరిత. ఆడవాళ్లలో వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి సర్వసాధారణంగా మనం చూస్తుంటాం. దీనివల్ల లేడీస్ చాలా ఇబ్బంది పడుతుంటారు. దీని నుంచి బయటపడే మార్గం ఏమైనా ఉందా? అది కూడా న్యాచురల్ గా తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు ఫార్మా ఎక్స్పర్ట్ సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. ఫార్మాలో 25 years ఎక్స్పీరియన్స్. అవునండి. వెజైనల్ ఇన్ఫెక్షన్ లేడీస్ చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అవును. అంటే బయటకు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది కొంచెం పడతారు. ఆలోచిస్తారు. దీని నుంచి బయటపడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అవును. అసలు మామూలుగా ఇన్ఫెక్షన్స్ కి కొన్ని కారణాలు ఏమైనా చెప్తారా? చెప్తానండి. ఇప్పుడు మామూలుగా మన శరీరం చూసుకున్నారనుకోండి, మనం ఎలాంటి వాళ్ళం అంటే మన శరీరంలో ఉండే కణాల కన్నా కూడా మన శరీరంలో ఉండే సూక్ష్మజీవులే ఎక్కువ. మన కడుపులో వచ్చేసి 85% గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, 15% బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఏదన్నా కారణాల వల్ల ఈ 15% బ్యాడ్ బ్యాక్టీరియా పెరగడం మొదలుపెట్టి గుడ్ బ్యాక్టీరియా తగ్గడం మొదలు పెడితే అప్పుడు మనకు కడుపులో సమస్యలు అన్నీ వస్తాయి. అంటే డయేరియా రూపంలో ఇమ్మీడియట్గా తెలుస్తుంది. అదేవిధంగా ఆడవాళ్లలో ఉండేటటువంటి వెజైనాలో ప్రెడామినెంట్గా ఉండే గుడ్ బ్యాక్టీరియా ఏంది అని అంటే లాక్టోబాసిల్లస్ స్పీసెస్. అంటే మనకి ఎప్పుడన్నా డయేరియా వచ్చిందంటే పెరుగు తినమంటారు, గుర్తుందా మీకు? ఇళ్లలో చెప్తారు పెరుగు తినండి డయేరియా తగ్గుతుందని. అంటే పెరుగులో వచ్చేసి లాక్టోబాసిల్లస్ స్పీసెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ జనరల్గా రావడానికి గల కారణాలు ఏంటంటే, కొన్ని సమయాల్లో ఏం చేస్తారంటే వీళ్ళు వెజైనాన్ని క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్తో క్లీన్ చేస్తారనమాట. వాటర్తో ఎక్కువ క్లీన్ చేయకూడదు, అసలు వెజైనాన్ని క్లీనే చేయకూడదు యాక్చువల్గా. ఎందుకంటే వెజైనా అనేది సెల్ఫ్ క్లెన్సింగ్ ఆర్గాన్, అది తనంతటా అదే క్లీన్ అవుతుంది అనమాట. ఒకవేళ బయట ఏదైనా ఇబ్బందిగా ఉంటే క్లీన్ చేసుకోవాలంటే గోరువెచ్చని వాటర్తో బయట వెజైనా అవుట్ సైడ్ క్లీన్ చేసుకోవచ్చు, కానీ వెజైనా ఇన్సైడ్ మాత్రం క్లీన్ చేయకూడదు. ఈ డౌచింగ్ వల్ల, ఈ వాటర్ ఎక్కువగా వాడడం వల్ల ఆ గుడ్ బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది. ఆ గుడ్ బ్యాక్టీరియా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్యాడ్ బ్యాక్టీరియాకి అది ఒక మంచి ఎన్విరాన్మెంట్గా తయారవుతుంది. ఆ బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇది ఇన్ఫెక్షన్ వచ్చిందని ఆడవాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే, ఎలా తెలుస్తుందంటే వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ జరుగుతూ ఉంటుంది. అది కాకుండా ఎల్లో కలర్లో డిశ్చార్జ్ కూడా జరుగుతూ ఉంటుంది. అది కాకుండా వాళ్ళు యూరినేట్ చేసేటప్పుడు పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట. తర్వాత అది కాకుండా ఫిషీ స్మెల్ వస్తుంటుంది, అక్కడ వచ్చే డిశ్చార్జెస్ ఫిషీ స్మెల్ వస్తుంటుంది. కొంతమందిలో వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉందా అన్న విషయం కూడా తెలీదు. జనరల్గా ఆడవాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఈ వైట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఇది సర్వసాధారణలే, కామనేలే అని చెప్పేసి ఇగ్నోర్ చేస్తారు, కానీ చేయకూడదు. ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లేదా ఇక్కడున్న గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోవడం వల్ల వాళ్ళల్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. దీనికి ఇన్ఫర్టిలిటీ ఖచ్చితంగా లింకింగ్ ఉంటుంది. ఖచ్చితంగా లింకింగ్ ఉంటుంది. అంటే ఒకవేళ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినా నిలబడకుండా పోవడము, లేదా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడము, తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చి కాపాడుకొని ఇది చేసినా కూడా ప్రీటర్మ్ బేబీ అంటే నెలలు నిండకుండా పుట్టే పిల్లలు పుట్టడము, ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉంటాయి. ఓవరాల్గా పాయింట్ ఏంటంటే, మామూలుగా ఇక్కడ కొన్ని యాంటీబయాటిక్స్ వాడతాం, కొంతమంది వెజనల్ వాషెస్ ఉంటాయి, అవన్నీ కెమికల్స్తో తయారు చేసినట్టు ఆ వాషెస్ కూడా వాడతారు. వెజైన్ అనేది చాలా సెన్సిటివ్ ఆర్గాన్. అక్కడ వచ్చేసి ఈ కెమికల్స్తో మనం ఇది చేసేటప్పుడు ఆ కెమికల్స్ వచ్చి అక్కడ ఇన్ఫ్లమేషన్ వాచేదానికి కారణం అవుతాయి, ఇరిటేషన్స్ వస్తాయి, మంట వస్తుంది. అది కాకుండా ఈ యాంటీబయాటిక్స్ రెగ్యులర్గా వాడుతూ పోతే ఏమవుతుందంటే కొద్ది రోజులకి అక్కడ ఉండేటటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా ఈ యాంటీబయాటిక్స్కి తల వంచవు, ఎందుకంటే రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వెజైనాది ఒక సెన్సిటివ్ ఆర్గాన్ కాబట్టి ఇష్టం వచ్చినట్టు వెజనల్ వాషెస్ వాడడము, లేదంటే వెజనల్ సపోజిటరీస్ అంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోయి కొనుక్కొని పెట్టేసుకోవడము. వెజైనల్ ఇన్ఫెక్షన్స్ గురించి వాటి గురించి ఇంత బాగా చెప్తున్నారు కదా, అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను ఫార్మాలో 25 సంవత్సరాల నుంచి ఉన్నాను మేడం. నేను అంత మల్టీనేషనల్ కంపెనీస్ లో పనిచేసినాను. అంటే ఒక ఇండియాలోనే టాప్ ప్రోబయాటిక్, ఇట్లా ప్రోబయాటిక్స్ అంటారు అనమాట. అంటే ఆ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా ప్రోబయాటిక్స్ అంటారు. నేను మార్కెటింగ్ మేనేజర్గా హ్యాండిల్ చేస్తున్నాను. ఎంతోమంది గైనకాలజిస్టులు కలిసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాను అనమాట. ఎంతోమంది డాక్టర్లు కలిసి, ఇప్పుడు మీకు ఎట్లాగైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో జనరల్గా నా వృత్తి ఎలా ఉంటుంది, మీ ప్లేస్లో డాక్టర్ ఉంటారు, నేను డాక్టర్ దగ్గరకు వచ్చి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వాళ్ళకున్న అనుభవంతో మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్ని గ్యాదర్ చేసుకొని వాళ్ళు డెసిషన్ తీసుకొని వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ అనేది రాస్తారు. ఇక్కడ ఈరోజు మీరు అన్న పాయింట్లో కెమికల్స్ వాడడం తగ్గించాలి. పాయింట్ ఏంటంటే వెజైనాలో ఉండే గుడ్ బ్యాక్టీరియాని కాపాడుకోవాలి. మరి న్యాచురల్ వేలో ఇన్ఫెక్షన్ నుండి బయటపడే మార్గం ఏమన్నా ఉందా? ఉంది. వెజైనల్ ప్రోబయాటిక్స్ అంటారు. గట్టకైతే ఎలాగైతే ప్రోబయాటిక్స్ ఉంటాయో వెజైనా కూడా వెజైనల్ ప్రోబయాటిక్స్ అని అంటారు. ఆ రకంగా చూసుకుంటే మనకు తెలిసేది వచ్చేసి ఫెమీ డిలైట్. పేరు కూడా మీరు చూసినారంటే ఫెమీ అంటే ఫిమేల్ కి సంబంధించి, డిలైట్ అంటే ఒకసారి వాళ్ళకి వెజైనల్ ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోయింది అనుకోండి, చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. వెజనల్ ఇన్ఫెక్షన్స్ గురించి వాళ్ళ భర్తతో కానీ డాక్టర్తో కానీ మనలాంటి వాళ్ళతో కానీ ఓపెన్గా వాళ్ళ ప్రాబ్లమ్ షేర్ చేసుకుంటే
మనం సొల్యూషన్ ఇస్తాం. సో ఈ ఫెమి డిలైట్ ఎలా ఉపయోగపడుతుందంటే అసలు ఏముంది దీంట్లో? దీంట్లో 2 రకాల గుడ్ బ్యాక్టీరియా ఉంది మేడం. లాక్టోబాసిల్లస్ LA14, తర్వాత లాక్టోబాసిల్లస్ రామినోసిస్ HN001. మీరు దీంట్లో ఉన్న ఈ 2 గుడ్ బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా, ఇది ఎక్కడి నుంచి తెప్పించినాం తెలుసా అండి? US నుంచి ఇంపోర్ట్ చేయించినాం. ఓకే. ఇదో ఇలా ఉంటుంది. దీంట్లో 30 క్యాప్సూల్స్ ఉంటాయి. ఈ క్యాప్సూల్లో ఉండే ఈ 2 గుడ్ బ్యాక్టీరియాస్ US నుంచి ఇంపోర్ట్ చేసినాము. US లో కూడా 100 సంవత్సరాల హిస్టరీ ఉన్నటువంటి కంపెనీ నుంచి ఇంపోర్ట్ చేయించి ఇండియాలో క్యాప్సూల్ లాగా తయారు చేయించినాం. మీరు ఈ ప్యాక్ మీద చూసినా కూడా ఇంపోర్టెడ్ ఫ్రమ్ USA డానిస్కో అని ఉంటుంది కంపెనీ పేరు. సో ఇలా ఎందుకు అక్కడి నుంచే తెప్పించినారని అడిగితే, దీంట్లో ఉన్నటువంటి లాక్టోబాసిల్లస్ రామినోసిస్ HN001, లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LA14, ఈ HN001 అన్నది ఒక 130 క్లినికల్ ట్రయల్స్ లో ఆల్రెడీ పరిశోధన చేసి ఇది బాగా పనిచేస్తుందని నిరూపించారు. దీని వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? ఇది యాక్చువల్ గా FSSA ప్రొడక్ట్. ఇది గుడ్ బ్యాక్టీరియా, సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సే లేదు. ఇది అంటే ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళే వాడాలా? ఎవరైనా లేడీస్ ఎవరైనా వాడచ్చు. ఇప్పుడు చైల్డ్ బేరింగ్ ఏజ్ అంటాం మనం, అంటే పిల్లలు కనేటటువంటి వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఒక ప్రివెంటివ్ లాగా కూడా వాడుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్స్ ఏమున్నాయంటే ఏం చెప్తారు? నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఈ 2 బ్యాక్టీరియా మనం ఓరల్ గా క్యాప్సూల్ తీసుకున్నప్పుడు వెజైనాలో ఈ 2 బ్యాక్టీరియా కౌంట్ పెరుగుతుంది. ఈ 2 బ్యాక్టీరియా కౌంట్ పెరిగింది అనుకోండి, బ్యాడ్ బ్యాక్టీరియాని అక్కడ కూర్చొని పెరిగింది. ప్రత్యేకించి మెన్సెస్ అయినప్పుడు ఈ బ్లడ్ ఫ్లో వల్ల వెజైనా pH కండిషన్ మారుతుంది. ఆ సమయంలో కానీ ఎవరన్నా భార్యాభర్త కలిస్తే, ఎందుకంటే అప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా రెచ్చిపోయే కండిషన్లో ఉంటుంది. ఎందుకంటే ఆమ్ల వాతావరణం ఉంటే ఆమ్ల వాతావరణంలో ఈ చెడు బ్యాక్టీరియాకి ఒక ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్. అప్పుడు ఈ బ్యాడ్ బ్యాక్టీరియా స్త్రీ నుంచి పురుషుడికి కూడా వచ్చి అప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం. రెగ్యులర్ గా వాడుకోవచ్చు. ఎన్ని రోజులు వాడాలి? అదేమన్నా టైం పీరియడ్? ఫస్ట్ రోజుకు ఒక క్యాప్సిల్ లెక్కన నెల రోజుల పాటు వాడుకోవాలి. ఆ తర్వాత మెయింటెనెన్స్ కోసం మెన్సెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు, స్టార్ట్ అయిన ముందర రోజు నుంచో స్టార్ట్ అయిన తర్వాత నుంచి 10 రోజుల పాటు రోజుకు ఒక క్యాప్సిల్ తీసుకోవాలి. ఆ విధంగా ఇంకొక 6 నెలల పాటు తీసుకున్నారనుకోండి, ప్రతి నెల ఫస్ట్ ఒక 1 మంత్ వాడేసి. అసలు ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుందా? ఇన్ఫెక్షన్ వచ్చినా శరీరం తట్టుకునేటట్టు ఉంటుంది. ఎక్కడ దొరుకుతుంది ఇది? వాళ్ళకి మన దగ్గర డైటీషియన్స్ అమ్మాయిలే ఉంటారండి. ఇప్పుడు ఈ నంబర్కి కనుక ఫోన్ చేస్తే మన అమ్మాయిలు వాళ్ళ పరిస్థితులన్నీ అర్థం చేసుకొని వాళ్ళకి అప్పుడు కొరియర్ చేస్తారు దీన్ని. ఇది మామూలుగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా తీసుకోవచ్చు ఇది. ఎందుకంటే ఇది FSSA ప్రోడక్ట్ కిందకి వస్తుంది. ఇది ఫ్రీగా అవైలబిలిటీ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా సరే మన డైటీషియన్స్తో కనుక చెప్పుకుంటే వాళ్ళు అర్థం చేసుకొని ఈ ప్రోడక్ట్తో పాటు వాళ్ళు తీసుకోవాల్సిన వేరే జాగ్రత్తలు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు డైటీషియన్స్ కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి వేరే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి. సో ఫస్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేకపోయినా ప్రివెంటివ్గా వాడచ్చు, లేదా వచ్చిన వాళ్ళు కూడా వాడచ్చు. ప్రత్యేకించి మరి యంగ్ ఏజ్లో ఉన్నటువంటి అమ్మాయిలు, వర్కింగ్ క్లాస్ అమ్మాయిలు ఖచ్చితంగా ఫెమిడిలైట్ తీసుకుంటే గనక ఒకటి ఇన్ఫెక్షన్స్ రాకుండా అడ్డుపడుతుంది. బై ఛాన్స్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడుకుంటా, ఎక్కువ దీనివల్ల లాభాలే గానీ నష్టాలు ఉండే ఛాన్స్ అస్సలు లేదు. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.